చెవిలో పోటు సమస్యను తగ్గించుకోవడానికి ఒక మంచి ఔషధ తైలాన్ని తయారు చేసుకుందాం. ఇది తయారు చేసుకోవడానికి కూడా మనకి హాయిగా ఇంట్లో తేలికగా దొరికేటువంటి వస్తువులే ఉపయోగపడతాయి. అయితే ప్రయోజనం మాత్రం చాలా బాగా ఉంటుంది. దీనికి మనం మొట్టమొదటి తీసుకోవాల్సినటువంటిది ఏంటంటే సొంటి కొమ్ములు. ఈ సొంటికి అంటే ప్రకృతిలో సహజ సిద్ధంగా దొరికేటువంటి ఈ మూలికకి పెయిన్ కిల్లర్ లాగా పనిచేసేటువంటి గుణం ఉంది. అంటే నొప్పిని తగ్గించేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది అనమాట. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకి నొప్పిని తగ్గించడానికి సొంటి కొమ్ము బాగా ఉపయోగపడుతుంది. సొంటి కొమ్ముని ఏం చేయాలంటే కొద్దిగా నేతిలో వేసి వేయించేసి దాన్ని చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని ఒక 20 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఈ 20 గ్రాముల చూర్ణానికి 16 రెట్లు నీళ్లు కలుపుకోవాలి. అంటే ఒక 320 మిల్లీలీటర్ల పరిమాణంలో నీటిని కలుపుకోవాలి. ఈ సొంటి చూర్ణాన్ని నీటిని కలిపి పొయ్యి మీద పెట్టి సన్నటి మంట మీద కాచుకోవాలి. మామూలుగా ఎప్పుడు జ్ఞాపకం ఉంటుంది కదా మీ అందరికీ కూడా, కషాయం కాచడం అంటే 4వ వంతు మిగిలేంత వరకు కషాయం కాచుకోవాలి. అంటే మనం 320 మిల్లీలీటర్ల పరిమాణంలో నీటిని కలుపుకున్నాం కనుక ఒక 80 మిల్లీలీటర్ల పరిమాణంలో కషాయం మిగిలేలాగా సన్నటి మంట మీద నెమ్మదిగా కాచుకోవాలి. అంటే మనకి ఇలా 4వ వంతు మిగిలిన కషాయం తీసుకోవాలన్నమాట. 80 మిల్లీలీటర్ల కషాయం మిగిలింది కదా, ఈ కషాయంలో ఏం చేయాలంటే మళ్ళీ 80 మిల్లీలీటర్ల పరిమాణంలో ఆవ నూనెను కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కషాయాన్ని నూనెని బాగా కలిపేసేయాలి. కలిపేసి ఈ మిశ్రమాన్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకుని అంటే మందంగా ఉండే ఒక మూకుడు లాంటివి తీసుకుని అందులో పెట్టుకోండి. దీన్ని మళ్ళీ కొంచెం సన్నటి మంట మీద నెమ్మదిగా కాగనివ్వాలన్నమాట. అలా కాగనిస్తూ ఉన్నప్పుడు ఈ కషాయం అంటే సొంటి కషాయంలో ఉండేటువంటి సొంటిలో ఉండే ఔషధ గుణాలన్నీ మనం తీసుకున్నటువంటి ఆవ నూనెలోకి వచ్చేస్తాయి. అవి ఎలాగంటే మనం నిదానంగా కాచినప్పుడు మాత్రమే అలా జరిగేందుకు అవకాశం ఉంటుంది. అలా కాకుండా గబగబా కాచేసినట్టయితే కనుక మందులో ఉండేటువంటి గుణమంతా ఆవిరైపోతుంది, నూనె అనవసరంగా మాడిపోతుంది. అందుకని సన్నటి మంట మీదే కాచుకోండి. అలా నూనె మాత్రమే మిగిలేంత వరకు కాచి ఆ నూనెను వడపోసి తీసుకోవాలి. ఆ కషాయాన్ని నూనెని కాచుకున్నాక వడపోసి ఆ నూనెని మనం విడిగా తీసుకోవాలి. ఆ తీసుకున్నటువంటి నూనె ఇంకా వెచ్చవెచ్చగా ఉండగానే మనం అందులో ఇంకొక ఔషధ ద్రవ్యాన్ని కలుపుకోవాలి. అదేంటంటే ఇంగువ. ఇంగువ కూడా సహజంగా అంటే ప్రకృతిలో సహజంగా దొరికేటువంటి ఒక మంచి పెయిన్ కిల్లర్ లాంటిది. నొప్పి తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ లాంటిది కనుక చెవులో ఉంటే ఆ ఇన్ఫెక్షన్ తగ్గడానికి కూడా మనకి ఇంగువ బాగా ఉపయోగపడుతుంది. ఇంగువ చూర్ణం మనకి మంచిది దొరికినట్టయితే కనుక బజార్లో తీసుకొచ్చి వాడేసుకోవచ్చు. లేకపోతే కనుక ఇంగువ ముక్కల్ని కొద్దిగా నేతిలో వేయించేసి దాన్ని చూర్ణంలాగా చేసుకోవాలి. ఇంగువ చూర్ణాన్ని కూడా ఒక 20 గ్రాముల పరిమాణంలో తీసుకుని ఆ చూర్ణాన్ని ఇందాక మనం వడబోసి పెట్టుకున్నటువంటి నూనెలో వెచ్చవెచ్చగా ఉన్నప్పుడే వేసి కలుపుకోవాలి. ఇంగువ చూర్ణం కూడా బాగా కరిగిపోయిన తర్వాత దాన్ని అలా ఉంచేసి మళ్ళీ చల్లారిపోనివ్వండి. చల్లారిపోయిన తర్వాత ఇంకొకసారి వడపోసేసుకోండి. ఎందుకంటే ఇంగువలో ఏదైనా కొంచెం పార్టికల్స్ అవి ఏమైనా ఉన్నా సరే మనం వడపోసుకుంటే క్లియర్ అయిపోతాయి.
అలా అయిపోయినట్టు అంటే వడపోసుకొని తీసుకున్నటువంటి నూనెని ఒక చిన్న సీసాలో కానీ దేనిలో అయినా ఉంచుకుని చెవిలో చుక్కలుగా ఈ ఔషధాన్ని వాడుకోవాలన్నమాట. అంటే ఇయర్ డ్రాప్స్ లాగా ఈ మనం చేసుకున్నటువంటి తైలాన్ని ఒక 3-4 చుక్కలని చెవిలో వేసుకుని దూది పెట్టేసుకుంటున్నట్టయితే కనుక చెవిపోటు సమస్య తగ్గించుకోవడానికి మనకి తేలికగా దొరికేటువంటి మూలికలతో చేసుకున్న ఔషధ తైలం చాలా బాగా సహాయపడుతుంది.